దేవుని నామానికి వందనాలు. ప్రియమైన వారలారా, మనము ఈరోజు నిర్గమాకాండము 12వ అధ్యాయము చూడబోతా ఉన్నాము. దేవుని యొక్క బిడ్డలను ఆయన పస్కా అనే ఒక నిత్యమైన కట్టడ ద్వారా వారిని నడిపించటానికి దేవుడు వారిని సిద్ధపరుస్తున్న విషయాలు మనము చూస్తా ఉన్నాం. ప్రాముఖ్యంగా చూసినట్లయితే ఇశ్రాయేలీల యొక్క చరిత్రను మనము చూస్తే ఎక్కడ చూసినా దాస్యము, వైఫల్యము, బలహీనత, చెప్పాలి అంటే వారి మీద వారికే ఏ విధమైన నమ్మకం లేని ఆ జనాంగమును దేవుడు ఆయనిచ్చిన వాగ్దానమును జ్ఞాపకం చేసుకుని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చిన యొక్క వాగ్దానపు నెరవేర్పుగా ఆ ప్రజలను ఆ బలమైన దాస్య శృంఖలాల నుంచి బలహీనమైన జనాంగాన్ని విడిపిస్తున్న ఇక అద్భుతమైన చరిత్ర ఘట్టాన్ని మనము చూస్తా ఉన్నాం. దేవుడు ఒక ఆ బలహీనమైన జనాంగాన్ని విడిపించడానికి ఒక వ్యక్తిని సృష్టించి ఆ వ్యక్తిని నైలు నదిలో నుంచి రక్షించి మరి ఏ ఫరో అయితే వీరిని రూల్ చేస్తూ ఉన్నాడో అదే ఫరో అంతఃపురంలో సకల విద్యలను అభ్యసింపేలాగా చేసి తర్వాత మిద్యాను అరణ్యానికి పంపించి తర్వాత దేవుడు తనతో మండే పదిలో మాట్లాడి మరి ఇశ్రాయేల్ ప్రజలను విడిపించడానికి రక్షకుడిగా మోషేను ఏర్పరచి పంపించిన దేవుడు. అయితే మోషేను పంపించినప్పుడు యథావిధిగా ఫరో మరి తను చెప్పాలి అంటే మోషే మాటను త్రోసివేస్తూ మోషేకు ఏ విధమైన ప్రాధాన్యత లేకుండా యెహోవా ఎవడు అని మాట్లాడి ఆ ప్రజలందరూ భయంకరమైన గర్వముతో వారు దేవుడిచ్చిన దాన్ని అనుభవిస్తున్న ఆ ధనము, ఆ యొక్క సిరి సంపదలన్నీ కూడా వారు అనుభవిస్తూ ప్రతి దానికి ఒక దేవతను చేసుకుంటూ తల తూగుతున్న ఆ జనాంగానికి దేవుడు చెప్తున్న మాట, నేనే దేవుడునని వీరు తెలుసుకుంటారు మోషే. నా నా జ్యేష్ఠ పుత్రుడనైన ఇశ్రాయేలీయులను వీరు పంపించలేదు గనుక నేను ఈ ఐగుప్తు దేశం యొక్క జ్యేష్ఠ పుత్రుని నేను చంపుతాను అని దేవుడు వాగ్దానం చేసి శపథము చేసి ఒక్కొక్క అద్భుతము మహత్కార్యములు చేస్తూ మరి చివరి అంకము లేకుంటే చివరి ఘట్టమైన ఐగుప్తు ప్రాంతం నుంచి విడుదల సమీపిస్తున్న ఈ సమయాన్ని దేవుడు చెప్తూ ఉన్నాడు, మోషే ఇది ఇశ్రాయేలీయులకు చెప్పు, ఇది మీ సంవత్సరంలో మొదటి నెల, మీ యొక్క బిగినింగ్ నేను మరలా తిరిగి రాస్తా ఉన్నాను. మీ బిగినింగ్ ఏంటి అంటే మీ విడుదల సమయమే మీ యొక్క నూతనమైన జీవిత కోణం. ఈ యొక్క నూతనమైన జీవితానికి ఆరంభము ఈ నెల మొదటిది. ఈ మొదటి నెల ఎలా మీరు ఆరంభించాలి, ఎలా చెయ్యాలి అని దేవుడు మాట్లాడుతూ దాన్ని పస్కా పండుగగా దేవుడు ఆచరించమని చెప్తూ ఉన్నాడు. పస్కా అనగా అది హీబ్రూ పదము. పస్కా అనే మాటకు అర్థము పాస్ ఓవర్ అనగా దాటిపోవటం. అనగా చెప్పాలి అంటే ఒక ప్రమాదము, ఒక మరణము లేకుంటే ఒక భయంకరమైన పరిస్థితి తప్పనిసరిగా రావాల్సిందే. కానీ అది దాటిపోవటం అంటే దాన్ని తప్పించుకోవటం అనగా దాని నుంచి మనము విమోచింపబడటం. దేవుడు ఈ యొక్క నిబంధనను ఇశ్రాయేలు ప్రజలకు నిత్య కట్టడగా దేవుడు వారికి నియమించి మరి ఎటు రీతిగా వారు పస్కా కొరకు సిద్ధపరచబడాలి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనము చూస్తూ వచ్చాం 12వ అధ్యాయం మొదటి భాగంలో మనము చూసినట్లయితే దేవుడు చెప్తూ ఉన్నాడు, ఇది నూతనమైన ఆరంభం, ఇది నూతనమైన ఆరంభం. ఈ మొదటి నెల 14వ దినమున మీరు పస్కాను ఆచరించాలి. 14వ దినమున పస్కా ఆచరించడానికి ముందు మీరు నిర్దోషమైన ఏడాది మేక పిల్లను గాని, ఏడాది గొర్రె పిల్లను గాని మీరు తెచ్చుకుని మీ యొక్క కుటుంబంలో దాన్ని 10వ దినము నుంచి 14వ దినం వరకు మీ గృహంలో దాన్ని ఒక భాగముగా చేసుకోవాలి. తద్వారా మీ గృహంలో ఉన్న పాపమంతే కూడా దాని మీద మోపబడుతుంది. ఆ 14వ దినమున సాయంకాల సమయమున దాన్ని వధించి దాని యొక్క రక్తమును మీ యొక్క ద్వారబంధముల మీద, అడ్డకమ్మి మీద, 2 నిలువ కమ్ముల మీద దాన్ని ప్రోక్షించాలి. తద్వారా ఆ రక్త ప్రోక్షణ ద్వారా ఆ గృహము రక్షింపబడుతుంది. అయితే
ఈ యొక్క పస్కా కట్టడను ఆచరించవలసిన విధమేమిటి అని దేవుడు చెప్తూ ఉన్న మాట ఏమిటంటే, ఆ గృహానికి సరిపడా లేకుంటే పక్క గృహానికి సరిపడా లెక్క వేసుకుని వారికి వారికి ఎంతవరకు సరిపోతుందో అంతవరకు వారు ఒక మేకపిల్లను తెచ్చుకుని దాన్ని వారు ఏం చేయాలి? ఆ సాయంకాల సమయమున వధించి పులియని రొట్టెలతో, చేదు కూరలతో ఆ యొక్క పస్కా పస్కా విందును వారు ఆచరించాలి. ఆహ్, ఆ యొక్క మాంసము కూడా ఏది ఉడకనది ఉండవద్దు. ఏది కాల్చబడనిది ఉండవద్దు. వారు భుజించిన తర్వాత తెల్లవారి దినమున ఆ యొక్క మిగిలినదంతా కూడా అగ్నితో కాల్చివేయాలి. దేవుడు చెప్తూ ఉన్నాడు ఎలా సిద్ధపరచాలి? ఎలా భుజించాలి? ఆ భుజించే విధానంలో దేవుడు చెప్తున్న ఇంకొక మాట, ఆ భుజిస్తూ ఉన్నప్పుడు త్వరపడి భుజించాలి. అది ఎలాగూ అంటే నడుము కట్టుకుని, కర్ర చేత పట్టుకుని ఆ యొక్క పస్కాను వారు భుజించాలి. అనగా వారి యొక్క విడుదలకు సిద్ధంగా ఉన్న ఆ దినమును దేవుడు త్వరగా వారు మరి దాన్ని ముగించడానికి దేవుడు సిద్ధపరిచి చెప్తూ ఉన్నాడు. దీన్ని సాదృశ్యముగా దేవుడు ఏర్పరిచిన యొక్క ఇశ్రాయేలీయులకు ఏర్పరిచిన యొక్క పస్కా దీన్ని సాదృశ్యమో దేవుడు ఆయనే దిగివచ్చి మన మధ్య ఆయన కృపాసత్య సంపూర్ణుడుగా ఆయన జీవించి మన పాపమంతటిని ఆయన గ్రహించి మన కొరకు పాపమెరుగని ఆయన నిర్దోషమైన పవిత్రమైన రక్తాన్ని మన కొరకు ఆయన సిలువలో ఆయన మరి అర్పించేశాడు. ఆ ద్వారబంధముల మీద ఉన్న రక్త ప్రోక్షణ, సిలువలో వేలాడుతున్న యేసు ప్రభువారు కార్చిన రక్తానికి సాదృశ్యం. ఆ యొక్క గొర్రెపిల్ల యేసు ప్రభువారికి సాదృశ్యం. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల ద్వారానే ఈ లోకం మొత్తానికి పాప విమోచనని దేవుడు చెప్పిన ఆ యొక్క వాగ్దానము, ఈ పస్కా నెరవేర్పు యేసు ప్రభువారిలో నెరవేరింది. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడిచ్చిన యొక్క నిరంతరమైన కట్టడ యేసు ప్రభువారి ద్వారా అది నూతనమైన నిబంధనగా మార్చబడింది. దేవుడు చెప్తూ ఉన్నాడు, ఇది యెహోవాకు పస్కా బలి. పస్కా బలి లేకుండా ఏ వ్యక్తి కూడా విమోచింపబడలేడు. పస్కా బలి లేకుండా ఏ వ్యక్తి యొక్క పాప క్షమాపణకు యోగ్యత లేదు. పస్కా బలి లేకుండా ఏ వ్యక్తి కూడా నిర్దోషముగా ఎంచబడటానికి వీల్లేదు. ఎందుకంటే మరణము అందరికీ రావాల్సిందే. ఉగ్రత అందరి మీదకి రావాల్సిందే. కానీ దేవుడు ఆ యొక్క ఉగ్రతను తప్పించాడు. దేవుడు ఆ యొక్క ఉగ్రతను తప్పించాడు. కేవలం యేసు ప్రభువారు రక్తము కార్చటమే కాదు, మనందరి కొరకు ఆయన సిలువలో బలియాగమయ్యాడు. హి ఈస్ క్రూసిఫైడ్ లైక్ ఎనీథింగ్. ఎందుకంటే ఆయన శరీరం అంతా అది దున్నబడిన చారలుగా, చెప్పాలి అంటే మన కొరకు నలిగి విరగగొట్టబడిన ఒక మరి రొట్టెకు సాదృశ్యముగా ఆ యొక్క మాంసమునకు లేకుంటే ఆ శరీరమునకు సాదృశ్యముగా యేసు ప్రభువారి యొక్క మరి ఆ శరీరమును, రక్తమును మరి నూతన నిబంధనలో మనము ఆచరిస్తూ ఉన్నాం. దేవుడు ఏర్పరిచిన యొక్క పస్కా బలి యొక్క సాదృశ్యము యేసు ప్రభువారిలో నెరవేరింది. ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన యొక్క నిబంధన దేవుడు చెప్తూ ఉన్నాడు, ప్రతి సంవత్సరము మొదటి నెల 14వ దినమున మీరు ఇటు రీతిగా పస్కాను ఆచరించాలి. మరి ఆ దినమున చెప్పాలి అంటే ఆ 14వ దినమున వారు ఆచరించి, అనగా ఆ 14వ దినమున సాయంకాల సమయమున వారు పస్కా మరి విందును వారు ఆచరించి, మరి కుటుంబం అంతా కూడా ఎవరైతే ఆ కుటుంబమును ఆ యొక్క పస్కా విందును ఆచరించారో వారందరూ కూడా గృహములో ఉండాలి. ఆ రాత్రికాల సమయంలో దేవుడు చెప్తూ ఉన్నట్లుగా మరణదూత ఐగుప్తు దేశమంతటా కూడా మరి సంచరిస్తుంది. ఏ గృహం మీదైతే ఆ రక్త ప్రోక్షణ లేదో, ఏ గృహం మీదైతే ఆ విధమైన చెప్పాలి అంటే ఆ గొర్రెపిల్ల రక్తము లేదో, ఆ గృహములోనికి మరణదూత మరి వచ్చి, సంహారకుడు వచ్చి జ్యేష్ఠ పుత్రుని మరి మరి సంహరించినట్లుగా మనము చూస్తా ఉన్నాం. సో దేవుడు ఏర్పరిచిన ఈ యొక్క నూతన ఆరంభము ఇశ్రాయేలు ప్రజల యొక్క నిత్యమైన కట్టడగా మారింది. ఇశ్రాయేలు ప్రజల యొక్క మరి నూతనమైన కోణమును అది ఆవిష్కరించింది. వారి యొక్క దాస్యము నుంచి వారిని విడిపించింది. వారి యొక్క పరిస్థితి నుంచి వారు మరణంలో నుంచి జీవములోనికి వారు దాటారు. వారు ప్రత్యేకమైన జనాంగముగా, ఒక హోలీ పీపుల్‌గా వారి యొక్క జర్నీ స్టార్ట్ అయింది. సో దేవుడు వారి యొక్క సిద్ధపాటు, వారు ఆచరించే విధానాన్ని స్పష్టముగా మొదటి 12 వచనాల్లో రాసి ఉంచిన భాగాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు మిగిలిన భాగము అనగా 13-20 వచనాల మధ్యలో ఉన్న భాగాన్ని మనము చూస్తాం. వీరు ఇంత హర్రీగా, ఇంత
త్వరగా దేవుడు చెప్పిన రీతిగా ఆ యొక్క పస్కా బలి పశువును ఆచరిస్తూ ఉన్నప్పుడు దేవుడు చేసే కార్యాన్ని కూడా ఇక్కడ ఆయన చెప్తూ ఉన్నాడు. మనము ఒక్కొక్క వచనం చదివి మనము దాన్ని గ్రహించడానికి దేవుని కృపను కోరుకుందాం. మనము చదువుకుందాం. 13వ వచనం మనము చూసినట్లయితే 12 నుంచి నేను చూస్తాను. 12 నుంచి ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషులలో గాని జంతువులలో గాని తొలి సంతతియు హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చెదను. నేను యెహోవాను. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూసి మిమ్మును నశింపచేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. దేవుడు చెప్తున్న మాట, ఏ దినమైతే మీరు పస్కా బలి పశువును ఆచరిస్తారో, పస్కా దినమును ఆచరిస్తారో, ఆ దినమున రాత్రి సమయమున, మధ్యరాత్రి సమయమున ఎవరు సంచరిస్తారంట? దేవుడు చెప్తా ఉన్నాడు, నేను ఐగుప్తు దేశమందు సంచరించి. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడున్నారు? ఐగుప్తు దేశంలో ఉన్నారు. సో దేవుడు సంచరించేది ఏ ప్రాంతము? ఐగుప్తు ప్రాంతము. ఐగుప్తు అనగా లోకానికి సాదృశ్యము. దేవుడు స్పష్టముగా చెప్తూ ఉన్న మాట, లోకం మీదకి ఉగ్రత రాబోతూ ఉంది. ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచి రక్షణ పొందుతారో వారు మాత్రమే రక్షింపబడతారు. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఇది దేవుడు స్పష్టముగా చెప్పిన మాట. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలతో కూడా చెప్తున్న మాట, ఎవరైతే నా నిబంధనలోనికి వస్తారో, ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు, నేను ఆ రాత్రి దినమున సంచరిస్తూ ఉన్నప్పుడు నేనేం చేస్తానను అని దేవుడు చెప్తూ ఉన్నాడంటే, ఐగుప్తు ప్రాంతంలో మనుషులలో గాని జంతువులలో గాని తొలి సంతతియు హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చెదను. ఫస్ట్ బోర్న్ జ్యేష్ఠ పుత్రుడు, లేకుంటే జ్యేష్ఠ పుత్రిక, లేకుంటే జ్యేష్ఠ సంతానము, లేకుంటే పశువులలో కూడా దేవుడు చెప్తూ ఉన్నాడు. ఏది కూడా ఆ సమయంలో మొట్టమొదటిగా పుట్టి జీవిస్తున్న ఏ జీవి కూడా మిగలటానికి వీల్లేదు. ఇది దేవుని యొక్క శపథం. ఎందుకంటే దేవుడు చెప్తూ ఉన్నాడు, నేను ఎవరు యెహోవా అని ఫరో గర్వంతో అడుగుతూ ఉన్నాడు. 9 తెగుళ్ళు ఆ ప్రాంతం మీదకి అనుమతించినా కూడా తన హృదయం కఠినపరుచుకున్నాడు. దేవుని యొక్క దేవుని యొక్క హెచ్చరికలకు ఏమాత్రము లొంగని ఆ రాజును, ఆ ఫరోను, ఐగుప్తు ప్రాంతాన్ని దేవుడు చెప్తూ ఉన్నాడు, నేను యెహోవాను, ఐగుప్తు దేవతలందరి మీద నేను ఆ దినమున తీర్పు తీరుస్తాను. ఎలా తీర్పు తీరుస్తాడు? నా జ్యేష్ఠ పుత్రుడిని నువ్వు పంపించటానికి ఇష్టపడలేదు గనుక ఈ నీ జ్యేష్ఠ పుత్రుడును అనగా ఫరో తర్వాత వచ్చే యూజువల్ గా ఒక రాజు తర్వాత తన జ్యేష్ఠ కుమారుడు తర్వాత రాజు అవుతాడు. సో ఫరో తర్వాత జ్యేష్ఠ పుత్రుడు ఉండడు. ఫరో దగ్గర నుంచి తిరగలి విసిరే దాసి యొక్క జ్యేష్ఠ పుత్రుడు వరకు ఐగుప్తు ప్రాంతంలో ఒక్క ఇల్లు కూడా స్పేర్ చేయబడదు. ఒక్క ఇల్లు కూడా స్పేర్ చేయబడదు. మరణానికి ఒక ఏ విధమైన తారతమ్యం లేదు. ఏ జాతి అని లేదు, ఏ మనిషి, ఏ ప్రాంతము అని లేదు. దేవుడు చూపించే ఆ యొక్క ఉగ్రత సమయము ఎలా ఉంటుందంటే, మనుషులు నా మీదకి వచ్చి పడండి అని కొండలను చెప్తారంట. కొండలొచ్చి మా మీద పడితే బాగుండు అని చెప్తారంట. ఆ సమయము దేవుడు చెప్తూ ఉన్నాడు. గనుక ఆ సమయంలో దీన్ని ఒక సాదృశ్యముగా, లేకుంటే ఒక దృష్టాంతంగా మన ముందు ఉంచాడు. ఉగ్రత ఏ విధంగా రాబోతుంది ఆ రాత్రికాల సమయంలో. దేవుడు ఇక్కడ చెప్పి వచ్చాడు, తర్వాత వచ్చే సమయం మనకు తెలియదు. దేవుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు, ఆ రాత్రికాల సమయంలో ఐగుప్తు ప్రాంతంలో నేను సంచరిస్తూ ఆ ఐగుప్తు దేశంలో ఉన్న జ్యేష్ఠ కుమారులను, జ్యేష్ఠ కుమార్తెలను, ఆ ప్రాంతంలో ఉన్న మొదటి ఆ యొక్క జంతువులలో ఉన్న జ్యేష్ఠ సంతానమును నేను చంపబోతూ ఉన్నాను. అప్పుడు నేను యెహోవానని తెలుసుకుంటారు. దేవుడు ఆ 9 తెగులు అనుమతిస్తున్న ప్రతి సమయంలో కూడా దేవుడు ఆ దేవతలందరికీ తీర్పు తీర్చాడు. మరలా ఇది ఫైనల్ గా వారికి తీర్పు తీరుస్తూ ఉన్నాడు. ముఖ్యంగా ఆ సమయంలో ఫరో
కూడా ఒక దేవుడిగా కొలిపించబడుతున్న అటువంటి భయంకరమైన ఆ పరిస్థితి ఫరోకు కూడా దేవుడు తీర్పు తీరుస్తూ ఉన్నాడు. వారు కొలిచే ప్రతి రాయికి, ప్రతి కొండకి, ప్రతి చెప్పాలంటే ప్రతి సృష్టమునకు దేవుడు తీర్పు తీర్చబోతూ ఉన్నాడు. దేవుడు స్పష్టముగా చెప్పాడు, నేను వారి మీద తీర్పు తీరుస్తాను. నేను యెహోవాను. ఐ యామ్ ద లార్డ్. ఈ మాటను గమనించాలి. నేను యెహోవానని వారు అప్పుడు తెలుసుకుంటారు అని దేవుడు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. సో, పస్కా దినమున జరగబోయేదేంటి? భయంకరమైన ఉగ్రత. రాకడ దినమున జరగబోయేదేంటి? భయంకరమైన ఉగ్రత. అదే పస్కా దినమున దేవుడు మన ఉగ్రతనంతటిని కల్వరి శిలువలో ఆయనేం చేశాడు? పస్కా ఆచరించిన తర్వాత ఆయనేం చేశాడు? మన యొక్క ఉగ్రతను ఆయన 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 పొందుకుని మనకు విడుదలనిచ్చి రక్షణనిచ్చాడు. ఇప్పుడు పిలుస్తూ ఉన్నాడు. బిఫోర్ ఈ యొక్క ఉగ్రత రాకముందే దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఎవరైతే ఇక్కడ అద్భుతమైన మాట చూడండి. దేవుడు చెప్తూ ఉన్నాడు 13వ వచనంలో, మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గురుతుగా ఉండును. ఆ రక్తం ఒక్కొక్క మాట మీరు గమనించాలి. ఆ రక్తము గుర్తుగా ఉండను. నేను ఆ రక్తమును చూసి మిమ్మును నశింపచేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. అద్భుతమైన మాట. అద్భుతమైన మాట. దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవుడు దేన్ని చూసి ఇశ్రాయేలు ప్రజలను ఆయన స్పేర్ చేస్తాడు. ఇశ్రాయేలు ప్రజలకు ఆ యొక్క ఉగ్రత రాకుండా చేస్తాడంటే గొర్రెపిల్ల రక్తము. గొర్రెపిల్ల రక్తము ఏ గృహము మీద ప్రోక్షింపబడుతుందో, ఏ గృహము మీద వారు ఆ దేవుడు చెప్పిన ఆ యొక్క నిత్యమైన కట్టడను ఎవరైతే ఆచరిస్తారో వారు మాత్రమే రక్షింపబడతారు. ఒకవేళ ఇశ్రాయేలు కుటుంబము ఆ దేవుడు చెప్పిన ఆయన నిబంధనను బిలీవ్ చేయకపోతే, ఆ రక్త ప్రోక్షణ చేయకపోతే, ఈవెన్ దో వాళ్ళు పస్కా విందులో వాళ్ళు పార్టిసిపేట్ చేసినా వాళ్ళు రక్షింపబడరు. జాగ్రత్తగా గమనించాలి. దేవుడు చెప్పిన నిబంధనను వారు స్పష్టముగా ఆ రక్త ప్రోక్షణ కిందకు వారు రాకపోతే, వాళ్ళు మేబీ పార్టిసిపేట్ చేయొచ్చు. కానీ రక్షింపబడరు. ఒకవేళ ఐగుప్తీయులు దీన్ని బిలీవ్ చేసి, ఆ రక్త ప్రోక్షణ ఆ యొక్క ద్వారబంధముల మీద తెచ్చుకుని, వారు పస్కా విందును వారు ఆచరిస్తే, వారు స్పేర్ చేయబడతారు. అద్భుతమైన మాట కదా! దేవుడు ఎవరిని చూసి దాటిపోతాడంట? గొర్రెపిల్ల రక్తాన్ని చూసి దాటిపోతాడు. ఈనాడు మనము రక్షణ పొందుకున్న మన మీద దేవుడు చూపే కనికరం ఒక్కటే, యేసు ప్రభువారి రక్తము. కేవలం యేసు ప్రభువారి రక్తము ద్వారా మనము మరణము నుంచి, ఉగ్రత నుంచి తప్పించబడబోతా ఉన్నాం. ఇది అద్భుతమైన ఆశీర్వాదం ఇది. దీనికి మించి అద్భుతమైన ఆశీర్వాదం ఇంకేదైనా ఉందంటే అది ఈవెన్ 0.000% కూడా పనికిరాదు. ఆశీర్వాదం అనగా ఇదొక్కటే. దేవుడు మనుషులకిచ్చిన గొప్ప ఆశీర్వాదం ఒక్కటే. యేసు ప్రభువారి రక్తము కింద ఎవరైతే వస్తారో వారే రక్షింపబడతారు. అడిషనల్లీ ఇది అడిషనల్‌గా మనము చూస్తే ఓన్లీ రక్త ప్రోక్షణ పెట్టేసుకుంటే కాదు. మరలా దేవుడు చెప్పిన పస్కా బలి పశువును అది ఆయన చెప్పినట్టుగా మనము చేయాలి. చూడండి, దేవుడు ఒక నిబంధన ఆయన ఇస్తూ ఉన్నాడంటే, ఆ నిబంధనలో ఉన్నవారికి మాత్రమే ఈ యొక్క సంరక్షణ ఉంటుంది. మొదటిగా బిలీవ్ చేయాలి. రక్త ప్రోక్షణ కింద వరకు రావాలి. అలాగే పస్కాను ఆచరించాలి. ఇది చేయకపోతే వారికి సంరక్షణ ఉండదు. ఇది ఎవరు చేసినా వారికి సంరక్షణ ఉంటుంది. కానీ చేసిన వారు సంపూర్తిగా చేస్తేనే రక్షణ ఉంటుంది. చూడండి, అద్భుతమైన గూఢార్థమైన మాటలు ఇందులో ఉన్నాయి. కొంత చేసి నేను కొంత చేయను అంటే దేవుడు స్పేర్ చేయడు. నేను కేవలం రక్త ప్రోక్షణ కింద ఉంటాను, పస్కాని నేను ఆచరించను అంటే దేవుడు దాన్నేమంటాడంటే కొట్టివేస్తానంటాడు. తర్వాత వచనాల్లో నేను మీకు చూపించబోతా ఉన్నాను. అలా అని పస్కా నేను తినేసి రక్త ప్రోక్షణ చేయను అంటే మనము అదసలు ఆ మరణాన్ని మనము దాటి వెళ్ళలేం. ఎందుకంటే ఆ ఉగ్రత రాబోతా ఉంది. 2 చాలా ఇంపార్టెంట్. ఒకటి దేవుని యొక్క శరీరము, ఇంకొకటి దేవుని యొక్క రక్తము. అందుకే అంటాడు, నా రక్తము తిని, నా శరీరం తిని, నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. దేవుడు ఎందుకు ఈ మాట చెప్పాడు?
దేర్ ఈస్ ఏ చాలా, చాలా మంచి అందులో ఎంతో గొప్ప గొప్ప దేవుని యొక్క నిబంధన లేకుంటే ఆహ్, దేవుని యొక్క కట్టడ దానిలో ఉంది. దేవుడు మనకి నియమించిన అత్యద్భుతమైన ఆ నిబంధన అందులో దాగి ఉంది. ఎంతో, 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 ఎంతో విలువైనదని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు చెప్తూ ఉన్నాడు. సో, దేవుడు చెప్తూ ఉన్నాడు, "ఆ రక్త ప్రోక్షణ ఎక్కడైతే ఉందో నేను ఆ గృహాన్ని దాటిపోతాను. ఆ గృహమంతా కూడా కాపాడబడతది. ఆ గృహములో ఎవ్వరున్నప్పటికీ నేను కాపాడతాను." కేవలం ఏం చూస్తాడంటే ఆ పవిత్రమైన రక్తాన్ని, ఆ నిష్కళంకమైన రక్తాన్ని, అమూల్యమైన గొర్రెపిల్ల రక్తాన్ని చూసినప్పుడు దేవుడు ఆ ఉగ్రతను మన మీదకి రాకుండా ఆయన దాటిపోతాడు. అందుకే దేవుడంటాడు, "నా నీతిని మీకు కప్పుతాను." ఎందుకంటే మీ నీతి కనబడితే ఉగ్రత వచ్చేస్తది. మీది పాపము. ఆ పాపాన్ని పరిహరించేది నేను మాత్రమే. పాప క్షమాపణ ఇచ్చేది నేను మాత్రమే. నేనే మార్గమును, సత్యమును, జీవమును అని దేవుడు స్పష్టముగా చెప్తూ ఉన్నాడు. దేవుడు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. అయితే ఈ ఈ ఈ ప్రొటెక్షన్ ఎలా వస్తుంది? కేవలం గొర్రెపిల్ల రక్తము ద్వారానే. ఈ భద్రత ఎలా వస్తుంది? కేవలం యేసు ప్రభువారి రక్తము ద్వారానే. ఈ ఈ పాప విమోచన ఎలా వస్తుంది? కేవలం యేసు ప్రభువారి ద్వారా మాత్రమే. ఎందుకంటే పాపం వలన వచ్చే జీతము మరణము. ఆ మరణమును తప్పించేది కేవలం, కేవలం యేసు ప్రభువారి రక్తం మాత్రమే. ఇంకా ఏ కార్యము మనము చేసినా ఈ విమోచన మనం పొందుకోలేం. అందుకే ఐగుప్తు అనే లోకంలో ఆయన బిడ్డలను రక్షించే విధానము, ఈ లోకంలో ఆయన బిడ్డలమైన మనల్ని రక్షించే విధానము ఒకటే. అది కేవలం, కేవలం గొర్రెపిల్ల రక్త ప్రోక్షణ కిందకు వచ్చిన వారు మాత్రమే. అయితే దేవుడు ఇంకొక మాట చెప్తూ ఉన్నాడు. ఆ! తర్వాత మనము చూస్తే ఆహ్, దేవుడు దాన్ని తర్వాత భాగానికి వెళ్ళకముందు నేనింకొక మాట చెప్తాను. దేవుడు స్పష్టముగా ఏమని చెప్పాడు? మొదటి జ్యేష్ఠ పుత్రుని పంపించకపోతే జ్యేష్ఠ పుత్రులందరిని కూడా నేను చంపేస్తానని దేవుడు స్పష్టంగా చెప్పాడు. 4వ అధ్యాయం 22వ వచనంలో మనం కావాలంటే చూడవచ్చు. మోషేని ఏర్పరచుకుని పంపించేటప్పుడు దేవుడు అదే మాట చెప్పాడు. దట్ ఈస్ ద ఎండ్ పాయింట్. ఐగుప్తుకి ఎండ్ పాయింట్. ఇశ్రాయేలు ప్రజలకి నూతన ఆరంభం. ఇశ్రాయేలు ప్రజలకు అది నూతనమైతే, ఐగుప్తు ప్రాంతానికి అది భయంకరమైన ఘోష. చరిత్రలు, చరిత్రలు, చరిత్రలు ఎక్కడ చూసినా అటువంటి ఘోష ఇప్పటి వరకు చూడలేదు. అందుకే మోషే ఏం చేశాడు? ఈ యొక్క పస్కాను హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం చూస్తే, విశ్వాసమును బట్టి మోషే రక్త ప్రోక్షణ ద్వారా పస్కాను ఆచరించెను అనే మాట ఉంటుంది. ఈ పస్కాను ఆచరించే ఈ ఎంటైర్ ప్రాసెస్‌లో ఒకే ఒక్క మూలమైన విషయం ఏమిటి అంటే విశ్వాసము. విశ్వాసము. ఆ విశ్వాసం లేకుండా రక్త ప్రోక్షణ కిందకు వచ్చినా, విశ్వాసం లేకుండా పస్కాను ఆచరించినా అప్పుడు స్పేర్ చేయబడొచ్చు. జాగ్రత్తగా గమనించండి. విశ్వాసం లేకుండా రక్త ప్రోక్షణ కిందకు వచ్చినా, విశ్వాసం లేకుండా పస్కాను ఆచరించినా, కేవలం ఆ ఐగుప్తు విడుదల కొరకు అది ఉపయోగపడొచ్చు. కానీ అరణ్య యాత్రలో వారు రాలిపోయిన వారై ఉన్నారు. ఈ మాటను జాగ్రత్తగా గమనించాలి. విశ్వాసము అనేది త్రూఔట్ ఫేజ్ అంటే ఎంటైర్ విశ్వాసి యొక్క జీవితంలో అది చాలా, చాలా, చాలా ప్రాథమికమైన, ప్రాథమికమైన చాలా మూలమైన విషయము అనేది మనము గమనించాలి. సో, ఇప్పుడు దేవుడు ఇంకొకటి చెప్తూ ఉన్నాడు. ఈ పస్కాను ఆచరించిన దినాన్ని దేవుడు ఎలా చెప్తూ ఉన్నాడంటే 14 నుంచి మనము చదువుకుందాం. ఒక్కొక్క వచనం మనం చదువుకుంటూ వెళ్దాం. 14వ వచనంలో, "కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైనదగును. మీరు యెహోవాకు పండుగగా దాన్ని ఆచరింపవలెను. తరతరములకు నిత్యమైన కట్టడగా దాన్ని ఆచరింపవలెను." దేవుడు ఏం చెప్తూ ఉన్నాడు? ఈ దినము ఇట్ ఈస్ మెమోరియల్ డే. జ్ఞాపకార్థమైన దినము. ఎందుకంటే ఈరోజు మీకు విడుదల దినము. ఎందుకంటే ఈరోజు మీరు విమోచింపబడుతున్న దినము. ఈరోజు నూతనముగా జన్మించిన దినము. అందుకే
దేవుడు నూతనముగా జన్మించినప్పుడు పరలోకంలో ఒక పండుగ అని దేవుడు చెప్పాడు. ఒక వ్యక్తి మారు మనసు పొంది రక్షణ పొందినప్పుడు ఆ దినమును దేవుడు ఎలా సంతోషిస్తారంట, దూతలు అందరూ పరలోకంలో ఒక పండుగ వాతావరణం ఉంటుందంట. దేవుడు ఇక్కడ అంటా ఉన్నాడు ఇశ్రాయేల్ ప్రజలతో, "ఇశ్రాయేల్ ప్రజలారా, ఈరోజు మీకు పండుగ దినము. ఇది యెహోవాకు పండుగ దినము. ఎందుకంటే నా బిడ్డలను నేను ఐగుప్తు ప్రాంతం నుంచి నేను విడిపించాను. నా బిడ్డలను రక్త ప్రోక్షణ ద్వారా ఆ యొక్క భయంకరమైన దాస్యం నుంచి నేను విడిపించాను గనుక ఆ దినమును మీరేం చేయాలి? జ్ఞాపకార్థముగా తరతరములకు నిత్యమైన కట్టడగా దాన్ని ఆచరించాలి. ఎలా ఆచరించాలంట? జనరేషన్స్ దిస్ షుడ్ ఫాలో. సో, అదే నిబంధన నూతన నిబంధనగా యేసు ప్రభువారు మనకిస్తా ఉన్నారు. ఈ మొట్టమొదటి పస్కాలో వారు నిజంగా అది ఫస్ట్ పాసోవర్ మనం గనక చూస్తే తర్వాత దేవుడు మాట్లాడతాడు చూడండి. ఆ మాటలు కూడా మనం చదివి నేను కొంచెం మీకు వివరించడానికి సహాయం చేస్తాను. 15వ వచనంలో చూస్తే 7 దినములు పులిని రొట్టెలు తినవలెను. ఎన్ని దినాలు తినాలి? 7 దినాలు. మొదటి దినమున అనగా 14 దినమున మీ ఇండ్లలో పొంగినది పారవేయవలెను. అంటే ఏది పులిసినది ఉండకూడదు. మొదటి దినం మొదలుకొని 7వ దినం వరకు పులిసిన దాన్ని తిను ప్రతి మనుషుడు ఇశ్రాయేలులో నుండి కొట్టివేయబడును. ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగాను, 7వ దినమున పరిశుద్ధ సంఘముగాను కూడుకొనవలెను. ఆ దినములందు ప్రతివాడు తినవలసింది మాత్రమే మీరు సిద్ధపరచవచ్చును. అదియుగాక మరి ఏ పనియు చేయకూడదు. పులియని రొట్టెల పండుగను మీరు ఆచరింపవలెను. ఈ దినమందే నేను మీ సమూహములను ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించితిని గనుక మీరు మీ తరములన్నిటిన ఈ దినము ఆచరింపవలెను. ఇది మీకు నిత్యమైన కట్టడగా ఉండును. దేవుడు స్పష్టముగా చెప్తా ఉన్నాడు. ఈ దినమున నేను మిమ్మల్ని ఐగుప్తు ప్రాంతం నుంచి విడిపించాను గనుక తరములన్నిటిను ఇది నిత్యమైన కట్టడగా మీరేం చేయాలి? దీన్ని ఆచరించాలి. 7 దినాలు ఏం చేయాలి వారు? పులియని రొట్టెలనే తినాలి. మొదటి దినమున 14వ దినమున పస్కా ఆచరించాలి. తర్వాత 7 దినాలు కూడా వారు ఆ పులియని రొట్టెలనే వారు తినాలి. ఎంత కావాలో అంతవరకే సమకూర్చుకోవాలి. పులిసినదేది వారి యొక్క జీవితాల్లో లేకుంటే ఆ రోజు ఉండకూడదు. అయితే మొదటి పస్కాను మనము చూస్తే అది నిజంగా వారికి అప్లికేబుల్. ఎందుకంటే వారు విమోచింపబడతా ఉన్నారు. వారు త్వరగా అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. వారు త్వరగా ఆ ప్రాంతం నుంచి విడిపించబడాలి. అక్కడ సమయం లేదు. ఒక పక్కన ఈజిప్ట్ ఆర్మీ వారిని తరమబోతది. లేకుంటే వారికి అవకాశం లేదు. తినే టైం కూడా లేదు. అది మొదటి దినమున అది అవసరమే. అంటే మొట్టమొదటిగా విడుదల దినం అది అవసరమే. కానీ దేవుడు దాన్ని తరతరాలు ఎందుకు తినమంటూ ఉన్నాడంటే, అది మొదటి దినము ప్రాక్టికల్‌గా అవసరమైతే, తర్వాత వచ్చే సంవత్సరాలు అది సాక్షార్థమై నిలవబడాలి. అయ్యా! నాన్న ఎలా విడిపించబడ్డారు ఐగుప్తు ప్రాంతం నుంచి? నాన్న ఇదిగో ఇలా విడిపించబడ్డాం. ఆనాడు దేవుడు మనకి ఈ పండగిచ్చాడు నాన్న. ఈ విధంగా మనం పవిత్రంగా దీన్ని ఆచరించాలి. పరిశుద్ధ సమాజంగా మనం కూడుకోవాలి మొదటి దినమున పస్కా బలి పశువును మనం వధించాలి. ఈ రక్త ప్రోక్షణ ద్వారా మన మీదకి మరణం రాలేదు నాన్న. మరణం రాని కారణాన్ని బట్టి మన తరతరాలు నిలిచాయి. జ్యేష్ఠపుత్రుడిని దేవుడు కాపాడాడు. సో, ఆ మరణము రాలేదు. మన కుటుంబాలన్నీ విడిపించబడ్డాయి. గనుక దేవుడిచ్చిన ఈ కట్టడ మనము 7 రోజులు మనము ఆచరించాలి నాన్న. ఎలా ఆచరించాలంటే పులిసినదేది కూడా ఈ ప్రాంతంలో మన గృహాల్లో ఉండకూడదు. మనమందరం కూడా పరిశుద్ధముగా దేవుడిచ్చిన ఈ కట్టడను మనం ఆచరించాలి. అలా తరతరాలు దేవుడు వారి జీవితాల్లో అది సాక్షార్థమై ఉండాలని ఒక టెస్ట్ మనీగా త్రూఅవుట్ ద జనరేషన్స్ ఉండాలి అని దేవుడు స్పష్టముగా చెప్పాడు. ఇంకొక మాట కూడా చెప్పాడు అక్కడ దేవుడు. 7 దినాలు మీరు పులిసినది తినకూడదు. ఒకవేళ పులిసినది ఎవడైనా తింటే 15వ వచనం చివరి భాగంలో పులిసిన దాన్ని తిను ప్రతి మనుషుడు ఇశ్రాయేలీల్లో నుండి కొట్టివేయబడును. దేవుడు స్పష్టముగా చెప్తా ఉన్నాడు. పులిసిన దాన్ని తినే ప్రతి మనుషుడు ఏమవుతాడంట? కాపాడబడిన వాడే. దేవుడు ఈ యొక్క పండుగ ఈ దినమున గాదు. ఎప్పుడు చెప్తూ ఉన్నాడు? తర్వాత సంవత్సరము తర్వాత సంవత్సరం అనగా
విడుదల అయిన సంవత్సరం నుంచి నెక్స్ట్ సంవత్సరము ఆహ్, మొదటి నెల 14వ దినము నుంచి 21 దినం వరకు 7 రోజులు పులియని పండగను ఆచరించమని చెప్తూ ఉన్నాడు. ఎందుకు చెప్తూ ఉన్నాడు? ఎందుకు చెప్తూ ఉన్నాడు? దాన్ని వివరంగా మనము చూస్తా ఉన్నాం. సో, ఇక్కడ చూడండి 18వ వచనం ఏం చెప్తూ ఉన్నాడు? మొదటి నెల 14వ దినము సాయంకాలం మొదలుకొని ఆ నెల 21 దినం వరకు మీరు పులిని రొట్టెలను తినవలెను. 7 దినములు మీ ఇండ్లలో పొంగినదేదియు ఉండకూడదు. పులిసిన దాన్ని తినువాడు అన్యుడే గాని, దేశంలో పుట్టినవాడే గాని, ఇశ్రాయేల్ సమాజంలో ఉండకుండా కొట్టివేయబడును. మీరు పులిసినదేదియు తినక మీ నివాసములన్నిటిలోనూ పులియని వాటినే తినవలెనని చెప్పుమనెను. హల్లెలూయా! ఒక పక్కన మరణము వారి మీద తాండవమాడుతా ఉంటే, వీరు పిండి పులియబెట్టుకుని దాన్ని రొట్టెలు చేసుకోవటానికి అది సమయం కాదు. దేవుడు స్పష్టముగా వారికి ఒక కట్టడనిచ్చాడు. ఆ కట్టడ ప్రకారము వారు ఏం చేయాలి అంటే, వారి గృహాల్లో ఎలా ఉండాలి అంటే, ఆ పులుపు అనేది వారి జీవితాల్లో ఆ సమయంలో ఉండగూడదు. ఆ పులుపు అనే దానికి సాదృశ్యం మనము చూస్తే, అది ఎలా ఉంటుందంట, అది పులిసిన పిండి కొంచెమే అయినా ముద్ద అంతటిని అదేం జేస్తుంది? పాడు జేస్తుంది. గనుక దేవుడు ఏం జెప్తూ ఉన్నాడంటే, పులిసిన పిండిని తినివాడు ఎవడైనా గాని మొట్టమొదటిగా పస్కా ఎలా సిద్ధపరచుకోవాలి చెప్పాడు. ఆ సిద్ధపరుచుకుంటున్న తరువాత ఒకవేళ ఎవరైనా ఇలా చేస్తారేమో, ఎట్లా? పులిసిన దాన్ని కొంచెం కలుపుకొని, దాన్ని రొట్టెలు చేసుకుంటే వాళ్ళేమంటా ఉన్నాడు దేవుడు? ఆ తిన్న వారిని నేను కొట్టివేస్తాను. సమాజంలో నుంచి కొట్టివేస్తాను. ఈ పులుపుకి సాదృశ్యము అది ఏమిటి అంటే, అది కొంచెమే కానీ అది ముద్ద అంతటిని పాడు చేస్తది. అది చెప్పాలి అంటే ఇశ్రాయేల్ ప్రజల్లో ఒక నూతనమైన ప్రయాణం మొదలైంది గదా! వారి ఆత్మీయ జీవితం గాని, వారి యొక్క భౌతికమైన జీవితం గాని, వారి యొక్క కంప్లీట్ ట్రాన్స్‌ఫర్మేషన్ జర్నీ స్టార్ట్ అయింది. ఎప్పటినుంచి? వారి ఐగుప్తులో నుంచి విడుదలైన దినము నుంచి. అప్పటినుంచి వారు ఎలా ఉండాలి? ఆ దినమును గుర్తు చేసుకొని, ఆ విమోచన దినమును గుర్తు చేసుకొని, వారు ఎలా ఆచరించాలి? పరిశుద్ధముగా దాన్ని ఆచరించాలి. దేవుడు ఎందుకు పులియని తినొద్దన్నాడని చెప్పాడంటే, ఆ పులిసినది పిండి అంతటిని చెడగొడుతుంది. సో, ఇది ఒక మనలో క్యారీ చేస్తున్న ఒక గర్వమైన అవ్వచ్చు. మనలో క్యారీ చేస్తున్న కొన్ని ఇంకా మనము లోకంలో కొన్ని కొన్ని మనం మన మీద వేసుకొని బురద జల్లుకుంటూ ఉంటాం. సో, పరిశుద్ధంగా దేవుడు మనల్ని ఒక మంచి తెల్లగా దేవుడు మనల్ని శుద్ధి చేసిన తర్వాత, చిన్నది దాని మీద మన మీద వేసుకుంటే అదేమవుతుందంటే, మనం ఎప్పుడైనా ఒక తెల్లని పేపర్ గనక మనము డ్రాయింగ్ బోర్డ్ మీద పెట్టుకొని, ఒక చిన్న డాట్ పెడితే మనకి ఫస్ట్ డాటే కనపడిద్ది. మిగిలిన తెలుపు ఏది కూడా కనపడదు. మీరు కావాలంటే గమనించండి. దూరంగా ఒక పేపర్ పెట్టి దాని మీద ఒక చిన్న డాట్ పెట్టి చూడండి. ఒక పెద్ద డాట్ పెట్టి పేపర్ అంతా తెల్లగా కనపడతది. కానీ ఆ మధ్యలో ఉన్న మచ్చ కనపడతది. సో, అలాగే ఈ పులుపు అనేది దేవుడు ఎందుకు తినొద్దన్నాడంటే మొట్టమొదటిగా వారి విడుదల సమయము, రెండవదిగా వారు పరిశుద్ధముగా అక్కడ నుంచి పరిశుద్ధ సమాజముగా ఆచ్ వారు బయటికి వస్తా ఉన్నారు. ప్రత్యేకంగా వస్తా ఉన్నారు. వారు విమోచింపబడిన వారు. వారిలో దేవుడు పాపమును ఇసుమంతైనా చూడటానికి ఇష్టపడల. అందుకే దానికి సాదృశ్యముగా పులిసిన దాన్ని ఆయన తినవద్దని స్పష్టంగా చెప్పాడు. ఈరోజు మన జీవితం కూడా రక్షణ మొదలైన మన జీవితం కూడా ఒక్కసారి పరిశుద్ధపరచబడిన తర్వాత ఇంకా ఇంకా చెప్పాలి అంటే హ్మ్. ఏదైనా చెప్పాలి అంటే ఒక ఆశించేది ఒక శరీర కార్యాలు చెప్పాలి అంటే అది ఏదైనా అవ్వచ్చు. అసూయ అవ్వచ్చు, లేకుంటే క్షమించలేని మనసవ్వచ్చు, లేకుంటే ఒక వ్యక్తిని ప్రేమించలేకపోవచ్చు, ఒక వ్యక్తిని చూసి అసూయ పడొచ్చు. చెప్పాలి అంటే అవినీతి అవ్వచ్చు, మోసం చేసి డబ్బు సంపాదించడం అవ్వచ్చు, లేకుంటే అబద్దాలాడేది అవ్వచ్చు. అహంకారం అవ్వచ్చు, గర్వం అవ్వచ్చు, ఏదైనా గాని అది కొంచెమే ఉంటది. మనం అనుకోవచ్చు ఇది కొంచెమే కదా అని. కానీ అదేం చేస్తదంట, ముద్దంతటిని అంటే మన పరిశుద్ధతనంతటిని అదేం చేస్తది? పాడు చేస్తది. దేవుడు అందుకే వారి జీవితాల్లో అపరిశుద్ధత అనేది దేవుడు ఇష్టపడల. దేవుడు అందుకే వారిని పరిశుద్ధ సమాజం అన్నాడు. పరిశుద్ధ ప్రజలు అన్నాడు. మీరు నా సొత్తు అని దేవుడు స్పష్టంగా చెప్పాడు.
అయితే, అయితే ఈ మాటను జాగ్రత్తగా మనం ఎప్పుడు గమనించాలి. దేవుడు అంటా ఉన్నాడు, ఒకవేళ ఎవరైనా కూడా వాడు అన్యుడైనా చూడండి అద్భుతమైన మాటేమిటంటే, ఇశ్రాయేలు ప్రజలతో ఎవరైనా వారితో పాటు అన్యులు కలిసి వస్తే, దేవుడన్నాడు వారు సున్నతి నిబంధన కిందకు వచ్చినప్పుడు వారు పస్కా ఆచరించవచ్చు. ఈ విషయాలు సంఖ్యాకాండం 9 అధ్యాయంలో ఉంటాయి. తర్వాత చాలా అధ్యాయాలు ఈ విషయాలుంటాయి. నేను తర్వాత చెప్తాను వివరంగా. ఒక అన్యుడు గనుక వారితో చేరాలి అనుకుంటే ఫస్ట్ సున్నతి నిబంధన, తర్వాత పస్కా ఆచరించవచ్చు. ఒక పరదేశి ఎవరైనా వచ్చి వారితో జాయిన్ అవ్వాలనుకుంటే దేవుడు నో చెప్పలేదు ఎవ్వరికీ. ఈ నిబంధన కిందకి ఎంత ఆ రోజుల్లో కూడా అంత స్వేచ్ఛనిచ్చాడు. ఈ రోజుల్లో ఇంకా మనకి వాగ్దానం ఇచ్చాడు. ఇది చాలా గొప్ప విషయం. అయితే చూడండి దేవుడు ఒక్కటే చెప్తా ఉన్నాడు. ఆ పస్కా ఆచరించేవాడు వెదర్ హి ఈజ్ ఇజ్రాయలైట్ ఆర్ స్ట్రేంజర్ ఆర్ ఫారినర్ ఎవరైనా అవ్వచ్చు. పరదేశి అయినా, ఇశ్రాయేల్ అయినా ఎవరైనా అందరికి ఒక్కటే నిబంధన. దేర్ ఈస్ నో డిఫరెన్షియేషన్. దేవుడు ఒక్కటే అంటా ఉన్నాడు. ఎవడైతే పులిసిన దాన్ని తింటాడో వాడు కొట్టివేయబడతాడు. వాడు అన్యుడైనా, ఇశ్రాయేలుడైనా ఎవ్వరైనా గాని. నో స్పేరింగ్. విమోచింపబడటం ఎంత ఎంత పర్ఫెక్టో గమనించండి. విమోచింపబడటం ఎంత పర్ఫెక్టో దాన్ని ఆచరించినప్పుడు అనగా విశ్వాస జీవితాన్ని ఎక్సర్‌సైజ్ చేయటం అనగా ఈ అరణ్య జీవితం, ఈ ఈ మిగిలిన జీవితం ఎక్సర్‌సైజ్ చేస్తున్నప్పుడు పాపాన్ని క్యారీ చేస్తే దేవుని యొక్క దేవుడు ఇష్టమైన దాన్ని మనం ఇష్టంగా చేస్తే, పంది మరలా మరలా దొర్లినట్లు, కుక్క మరలా తన వాంతికి వెళ్ళినట్లు, లోకంలో ఇంకేదో మిగిలిపోయిందని మోషే అంటాడు గదా! ఒక్క డెక్క కూడా ఐగుప్తులో విడబడటానికి వీల్లేదు. అంటే ఏంటి? లోకంలో ఇంకేది నాకు సంబంధించింది ఏది ఉండకూడదు. అంటే లోకానికి సంబంధించిన అలవాట్లేవి నాలో ఉండకూడదు. దేవుడు నన్ను ఆత్మ ఫలాలు ఇవ్వమంటే, నేను ముండ్ల పొదల్లో ముండ్లు ఇస్తానంటే, దేవుడంటాడు, "నీలో పులిసిన పిండి ఉంది. నీలో పులుపు ఉంది గనుక నీవు కొట్టివేయబడతావు. జాగ్రత్త సుమీ." దేవుడు స్పష్టంగా ఆనాడు ఇశ్రాయేలుకి చెప్తున్నాడు. ఈనాడు ఆయన పరిశుద్ధ సంఘానికి అనగా ఆయన రక్తము చేత విమోచించి ఈ లోకమనే ఐగుప్తు ప్రాంతం నుంచి బయటకు తీసుకువచ్చిన ఆ పరిశుద్ధ సమాజానికి చెప్తూ ఉన్నాడేమిటంటే, మీలో పులిపిండి ఏది ఉండటానికి వీలు లేదు. ఒకవేళ ఉంది అంటే కొట్టివేయబడతారు. ఒకవేళ ఉంది అంటే కొట్టివేయబడతారు. మీరు అందుకని ఏం చేయాలి? పరిశుద్ధముగా జీవించాలి. అందుకే ఏం చేయాలి? పరిశుద్ధముగా జీవించాలి. దేవుడు సున్నతి నిబంధన ఇచ్చినప్పుడు కూడా ఇదే చెప్పాడు. ఆదికాండం 17 అధ్యాయం 4 వచనంలో, ఎవడైనా ఈ నిబంధన లేకుండా ఇశ్రాయేల్‌లో ఉంటే వాడు కొట్టివేయబడతాడు. సున్నతి నిబంధన నథింగ్ బట్ సాదృశ్యముగా దేవుడు మన హృదయాలను సున్నతి చేశాడు. పస్కా నిబంధన నథింగ్ బట్ మన కొరకు దేవుడు ఆయన ప్రాణార్పణముగా, ఆయన పస్కా బలిపశువుగా మన కొరకు వధింపబడ్డాడు. అందుకే మొదటి కొరింథీ పత్రిక 5 అధ్యాయం 7 వచనంలో పౌలు భక్తుడు చెప్తాడు. క్రీస్తు అను పస్కా బలిపశువు మన కొరకు వధింపబడి ఉన్నాడు. ఎంత గొప్ప ధన్యత. దేవుడు మన కొరకు ఆయన ఆ రక్షణ ఇచ్చేసినప్పుడు, ఆ విమోచన ఇచ్చినప్పుడు దేవుడు ఒక్కటే కోరుకుంటూ ఉన్నాడు. పరిశుద్ధంగా నీ హృదయాన్ని, పరిశుద్ధముగా నా మార్గాన్ని, యథార్థముగా నా మార్గాన్ని, నా కట్టడలను నువ్వు అనుసరించు. నీలో పులిపిండి ఏది ఉండటానికి వీల్లేదు. దేవుడు కోరుకునేది ఇదొక్కటే. అదే చాలా ఇంపార్టెంట్. అదే చాలా ఇంపార్టెంట్. పులియని జీవితం. ఇనీషియల్‌గా ఎలా మన జీవితం విమోచింపబడిందో, చివరి వరకు కూడా దేవుడు అదే కోరుకుంటా ఉన్నాడు. గనుక చాలా జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. దేవుడు ఆనాడు ఇశ్రాయేలుని కోరుకున్నది, ఈనాడు నూతన ఇశ్రాయేలీయులమైన మనల్ని కోరుకునేది ఒక్కటే. మీ కొరకు నేను బలి పశువుగా నేను అర్పించబడ్డాను. యెస్. కానీ మీరు గనక మీరు గనక మీరు గనక పులియని దాన్ని మీరు టచ్ చేస్తే, పులిసిన దాన్ని మీరు టచ్ చేస్తే, దాన్నే మీరు క్యారీ చేస్తే, దాన్నే మీరు ఆశిస్తే, దాని వెనకాలే పడితే, మీరు కొట్టివేయబడతారు. కొట్టివేయబడతారు. దేవుడు స్పష్టముగా చెప్తూ ఉన్నాడు. వాడు అన్యుడే గాని, దేశంలో పుట్టినవాడే గాని, ఇశ్రాయేలీల సమాజములో ఉండటానికి వీలు లేదు. ఇశ్రాయేల్ సమాజంలో ఉండటానికి వీల్లేదు. ఎవ్వరికైనా ఒకటే రూల్ దేవుడు స్పష్టంగా చెప్తా ఉన్నాడు. పస్కాను సిద్ధపరిచిన దేవుడు, పస్కా బలి పశువుగా మన కొరకు అర్పించిన దేవుడు ఒక్కటే కోరుకుంటా ఉన్నాడు. అమ్మా! నీ హృదయం నాకిస్తావా? నీ హృదయము లోకంలో ఇంకా విడిచిపెట్టడానికి వీల్లేదమ్మా. నీ హృదయంలో ఒక పులిపిండి ఉంది.
ఇంకా ఎవరి మీదో ద్వేషముంది. ఇంకా ఎవరి మీదో కోపముంది. ఇంకా లోకపు కార్యాలనే నువ్వు చేస్తా ఉన్నావు. నువ్వు విమోచింపబడిన దానివి. నీ కొరకు నా రక్తమిచ్చాను. నా రక్తాన్ని నువ్వు అపహాస్యం చేస్తావా? నా నామాన్ని అవమానపరుస్తావా? ఇంకా ఆ పులి పిండిని హృదయంలో క్యారీ చేసుకొని కొట్టివేయబడతావా? దేవుడు ఒక్కటే కోరుకుంటా ఉన్నాడు. దేవుడు ఒక్కటే కోరుకుంటా ఉన్నాడు. ఆయన ఆత్మ చేత నడిపించబడేవాడెవ్వడు శరీర కార్యములను చేయడంట. ఆయన్ని ఆయన్ని వెంబడించేవాడెవడు లోకాన్ని వెంబడించుడు అని స్పష్టంగా చెప్తా ఉంది. ఆయన వెలుగులో ఉన్నట్లు మనము కూడా వెలుగులోనే ఉంటాం. ఆ గొప్ప దేవుడు మన కొరకు చేసిన రక్షణ కార్యాన్ని తలంచుకుంటూ, ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలతో దేవుడు వారికి కట్టడనిస్తూ వారిని హెచ్చరించిన మాటలను జ్ఞాపకం చేసుకుందాం. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. దేవా! నాలో ఇంకా పులిపుండి ఉందా? దేవా! నన్ను ఈరోజు సంధిస్తా ఉన్నావు. నన్ను క్షమించండి. నా కొరకు ప్రాణమిచ్చావు. దేవా! మీరే పస్కా బలి పశువుగా దేవా! నేను ఆచరించలేనని దేవా! నా కొరకు నాయన మీరు చేశారు. ఆనాడు సాదృశ్యముగా చేయబడిన ఆ పస్కా బలి పశువు ఈరోజు మా జీవితాల్లో అది నిజమయింది. యేసు ప్రభువారి ద్వారా నీకు వందనాలు. అయితే తండ్రి, మీ రక్త ప్రోక్షణను ఆశ్రయించిన మేము కొట్టివేయబడకుండా దేవా! పులిసిన దాన్ని మేము క్యారీ చేయకుండా మాకు కృపనివ్వండి. ఈ లోకంలో ఎన్నో వదిలివేస్తా ఉన్నాం తండ్రి. ఈ లోకాన్ని ఇంకా ఆపేక్షిస్తూ ఉన్నాం. మమ్మల్ని క్షమించండి దేవా! దేవా! మేము ఐగుప్తుని విడిచిపెట్టిన వచ్చు వారము. ఐగుప్తుతో మాకింకా సంబంధమేమీ లేదు. ఐగుప్తు ఆశలతో మాకు సంబంధం లేదు. దేవా! వెనక్కి తిరిగి చూడకుండా మాకు కృపనివ్వండి. ఈ వాక్యం మా హృదయంలో ఫలింపు చేయండి. యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.